ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థిద్దాము. 14 దినాలలో 4 దినాలు ఎపిసోడ్ సహకారులు వచ్చారు. ఒక మాసంలో 22 దినాలు సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరముగా అనుగ్రహించుమని అడుగుచున్నాము. మత్తయి సువార్త మీరు రారాజని జ్ఞాపకం చేస్తుంది. దీనిని మేము తెలుసుకున్నట్లు కృప చూపండి ప్రభు. ప్రజలు రక్షించబడాలి. యేసుక్రీస్తు నామమునందు ఉచితంగా అనుగ్రహించబడిన పాప క్షమాపణను ఆయన యందలి విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కరూ అనుభవించుటకు ఆత్మశక్తి నిమ్మని అడుగుచున్నాము. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాము. వ్యాధులను స్వస్థపరచగలిగిన వాడవు. అపవిత్రాత్మ శక్తులను వెళ్ళగొట్టగలిగిన వాడవు. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. ప్రజలను కనికరించండి. వ్యాధుల నుండి, దురాత్మ పీడిత నుండి ప్రజలను తప్పించము. దాని నిమిత్తం రక్షకుడిగా యేసును అంగీకరించుట వారికి నేర్పండి. ఈ రాత్రి వాక్య ధ్యానం దీవెనగా ఇమ్మని, యేసే పరిష్కారం కొనసాగుటకు ఎపిసోడ్ సహకారులను పంపమని రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42 వచనాలు కలిగినది ఈ అధ్యాయం. 10వ అధ్యాయము ధ్యానించాలి. ఏప్రిల్ 3వ తారీఖున ప్రారంభించాం. ఇప్పటికీ 70 ప్రసంగాలు 9 అధ్యాయాల మీద మనం మాట్లాడుకున్నాం. 10వ అధ్యాయం చాలా సందర్భాలతో, అర్థాలతో కూడినది కనుక దీని ధ్యానం మనకు మేలు కలుగుతుందని ప్రార్థిస్తున్నాను. దినదినం వాక్యాన్ని ధ్యానిస్తుంటే నా మట్టుకు ఆత్మీయంగా ఎదగగలుగుతున్నాను, బలపరచబడుతున్నాను, ప్రభువును సమీపాన గుర్తించగలుగుతున్నాను. మీరు కూడా ఈ వాక్య ధ్యానాల ద్వారా ఇలాంటి అనుభవం పొందాలని నేను మనవి చేస్తున్నాను. 10వ అధ్యాయము మొట్టమొదటి 4 వచనాలు ఈ దినం మనం ధ్యానం చేద్దాం. యేసు 12 మంది శిష్యులను పంపుట ప్రారంభించడానికి ముందు వారిని పిలిచిన విధానము, వారికి యూదా జనాంగం మధ్యకు మాత్రమే వెళ్ళమని ఆజ్ఞ ఇస్తూ ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం చూద్దాం. అధికారము, అథారిటీ అనే పదానికి, శక్తి, పవర్ అనే పదానికి ఉన్న వ్యత్యాసం మనం గమనించాలి. పవర్ ఈజ్ లిమిటెడ్, అథారిటీ ఈజ్ అన్లిమిటెడ్. అధికారము శక్తి, శక్తి పరిమితం, అధికారం అనంతం. దేవుని యొక్క అధికారము ఆయన శిష్యులకు ఇస్తూ దానిని వినియోగించమన్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు తాను పిలిచిన వ్యక్తులను జాబితా ఇచ్చాడు. 12 మంది శిష్యుల జాబితా. వారి మిషన్ ఏమిటో చెప్పాడు, వారు ఏం చేయాలో చెప్పాడు, దానిని చేయటానికి అధికారాన్ని ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రమాణ స్వీకారం లాంటిది ఇది. అధికారం చేతికిచ్చి ఆపరేట్ చేయటానికి పంపిస్తున్న దృశ్యం ఇది.
ఒక వ్యక్తి ఎన్నిక చేయబడినప్పుడు, ఆ వ్యక్తి అంగీకరించబడినప్పుడు అతని యొక్క అంగీకారంతో పాటు అతనికి కొన్ని అధికారాలు ఇవ్వబడతాయి. అప్పుడే ఆ వ్యక్తి పని చేయగలుగుతాడు. మనం కార్యాలయాల్లో మనుషులను వివిధ పనులపై ఉంచినప్పుడు వారి బాధ్యతలను చెప్పాలి, వారి అధికారాలు, వారి పరిమితులు కూడా చెప్పగలగాలి. యేసుక్రీస్తు ప్రభు 10వ అధ్యాయం అంతా కూడా వారి బాధ్యతలు, వారి విశిష్ట అధికారాలు, వారి యొక్క పరిమితులు చాలా చక్కగా 10వ అధ్యాయం అంతా వివరించాడు. రాజునకు యంత్రాంగం కావాలి, రాజునకు యంత్రాంగం కావాలి. ఒక జిల్లా కలెక్టర్కు వివిధ శాఖలను పరిపాలించడానికి అధికారులు కావాలి, జిల్లా స్థాయి అధికారులు కావాలి. వారు లేకపోతే కలెక్టర్ మూవ్ చేయలేడు, జిల్లాని పరిపాలించలేడు. యేసు తన యొక్క పరిచర్యను కొనసాగించడానికి తాను కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నథింగ్ బట్ ఎ టీమ్ వర్క్. ఒక చక్కటి ఒక బృందము ప్రభువు లేవనెత్తుకున్నాడు. తన చుట్టూతా కొద్దిమంది మనుషులు శిష్యులనుగా ఆహ్వానించుకున్నాడు. వారు చాలా భిన్నమైన ప్రొఫెషన్స్కు చెందినవారు. ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు, ఫిషర్స్ మెన్, జాలరులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, పాలిటీషియన్గా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. కనుక శిష్యులు ఒకే కోణం నుండి పిలువబడాల. డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్, వ్యక్తిత్వాలు భిన్నంగా కలిగిన వ్యక్తులను ఆయన సమాయత్తపరిచి తన సేవ కొరకు పిలుచుకున్నాడు. కనుక ఆయన తన 12 మంది శిష్యులను పిలిచెను అనే పదముతో ఇది ప్రారంభమవుతోంది. అవును, హీ ఎక్స్పాండెడ్ హిజ్ మినిస్ట్రీ. ఆయన పరిచర్య పబ్లిక్ మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు ఆయన ఎక్స్పాండ్ చేశాడు. ఇది మిరాకిలస్ లెసన్. మనం కూడా పరిచర్య ప్రారంభించాలి అనుకున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ ఎ టీమ్ వర్క్. ఒక చక్కటి ఆధ్యాత్మిక బృందాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక సంఘ కాపరి అయితే ఒక సహాయక కాపరిని, మరియు ఒక సండే స్కూల్ టీచర్ని, ఒక యూత్ కన్వీనర్ని, ఒక విమెన్ మినిస్ట్రీని ఆర్గనైజ్ చేయగలిగిన సహోదరులను, మ్యూజిక్ అండ్ క్వైర్ ఆర్గనైజ్ చేయగలిగిన సహోదరులను, కాటేజ్ మీటింగ్స్ ఏర్పాటు చేయగలిగిన సహోదరులను, ఈ విధంగా మినిస్ట్రీ కోసం ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఇందులో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. యేసు ఒక్కడే చేయలేదు. యేసు తనతో పాటు తన బృందాన్ని పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సోదరుడా, సోదరి, అబ్రహాము తాను తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు తన యొద్ద కొందరు సేవకులు ఉన్నట్లుగా వాక్యం చెబుతుంది. అదే సేవకుడు ఆదికాండం 24వ అధ్యాయంలో ఇసాకు యొక్క వివాహం విషయంలో నమ్మకమైన రాయభారాన్ని నడిపినట్లుగా మనం చూస్తాం. ఫర్ ఎవ్రీ మినిస్ట్రీ దేర్ మస్ట్ బి ఎ గుడ్ టీమ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమూహం కావాలి. పౌలు గారు తనతో పాటు తిమోతి, తీతుకు, లూకా మరియు ఇతర మార్క్ ఇట్లాంటి కొంతమంది శిష్యులను తాను తయారు చేసుకుని తన యొద్ద పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. కనుక యేసు పరిచర్యలో ఉన్న విశిష్టత ఏమిటంటే తాను కలిగిన అధికారాన్ని డెలిగేట్ చేస్తున్నాడు. తనకు దేవుడు ఏ అధికారాన్ని ఇచ్చాడో అధికార బదలాయింపు ఆయన జరిగిస్తున్నాడు. ఇవాళ చాలామంది దైవ సేవకులు బాధ్యతల బదలాయింపే తప్ప అధికారాల బదలాయింపు చేయలేకపోతున్నారు. ఏసే పరిష్కారం ప్రారంభ దినాన్నే నేను ఏసే పరిష్కారం బాధ్యతలు కింద సిబ్బందికి పంచి ఇవ్వగలిగాను. ఇవాళకి ఎఫెక్టివ్గా కొనసాగుతోంది అని అంటే అదే కారణం. కనుక ఎవ్రీ మినిస్ట్రీ
ప్రతి పరిచర్య కూడా టీం వర్క్తోనే ముందుకు సాగటం అత్యవసరం అనే పాఠం ఇందులో నేను నేర్చుకున్నాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచాడు. 12 మందినే ఎందుకు పిలిచాడు? 12 మందిని ఎందుకు పిలిచాడు అంటానికి స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ఎక్కడ కనబడదు. కానీ ఉదాహరణగా మనం ఎప్పుడు చెప్పుకునేది 12 గోత్రాలు. కానీ ఈ 12 మంది 12 డిఫరెంట్ గోత్రాలకు చెందిన వారని ఎక్కడా లేదు సుమా. 12 మంది ని ఆయన పిలిచినప్పుడు 12 గోత్రాలకు 12 మంది గోత్రకర్తలు ఉన్నారు కనుక అనే భావన వినిపిస్తుంది. కనుక ఈ 12 మంది యొక్క అధికారాలు ఏమిటి అని మనం చూస్తే, మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన అధికారము అపవిత్రాత్మలను వెళ్ళగొట్టమన్నాడు. చూడండి, అపవిత్రాత్మల నుంచి ప్రజలకు విడుదల ఇవ్వమని. అండ్ హీ గేవ్ దెమ్ ద అథారిటీ ఓవర్ ద అన్క్లీన్ స్పిరిట్స్. అథారిటీ ఓవర్ ద అన్క్లీన్ స్పిరిట్స్. ప్రతి దైవ సేవకుడు అపవిత్రాత్మను జయించేవాడుగా జీవించాలి. ప్రతి దైవ సేవకుడు యేసుక్రీస్తు నామమున అపవిత్రాత్మలను గద్దించగలిగిన వానిగా సిద్ధం కావాలి. అండ్ టు క్యాస్ట్ దెమ్ అవుట్ అండ్ టు హీల్ ఎవ్రీ డిసీజ్ అండ్ ఎవ్రీ అఫ్లిక్షన్. మరియు ప్రతి రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారమును ఇచ్చిన. అథారిటీ. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక పోలీస్ మ్యాన్, ఒక సార్జెంట్, ట్రాఫిక్ సార్జెంట్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నప్పుడు 4 రోడ్ల సెంటర్లో మధ్యలో నిలబడి తన చేతిలో స్టాప్ బోర్డ్ చేత పట్టుకొని ఒక్కొక్క డైరెక్షన్ వైపు చేయి చాపుతున్నప్పుడు అతడు అథారిటీ గివెన్ ఫ్రమ్ గవర్నమెంట్, అథారిటీ గివెన్ బై ద గవర్నమెంట్, అది వాడుతున్నాడు. ఒక మెర్సిడెస్ బెంజ్ కార్ అతి వేగంగా వస్తున్నది. దానికి హార్స్ పవర్ చాలా అత్యధికంగా ఉంటుంది. అంత వేగంగా వస్తున్నటువంటి ఆ బెంజ్ కార్ శక్తి కలిగినది. దానిని ఆపే అథారిటీ పోలీస్ మెన్కు ఉన్నది. అథారిటీ అండ్ ద పవర్. The power of the Mercedes Benz is more higher than the power of a policeman, but the authority of a policeman can stop the speed of the bench car. కనుక ఒక బెంచ్ కార్ ఆపటానికి, బలము కలిగిన ఒక వాహనాన్ని ఆపటానికి, ఒకవేళ ఆ బెంచ్ కార్లో చాలా పెద్ద పారిశ్రామికవేత్త వెళ్తుండవచ్చు, ఒకవేళ ఆ బెంచ్ కార్లో ఒక శాస్త్రవేత్త వెళ్తుండవచ్చు, ఒకవేళ ఆ బెంచ్ కార్లో ఒక టాప్ మెడికల్ అఫీషియల్, మెడికల్ డాక్టర్ వెళ్తుండవచ్చు. బట్ వారు చాలా కోటీశ్వర్లు కావచ్చు. అయినా సరే అతి తక్కువ డబ్బు తీసుకున్న, అతి తక్కువ జీతానికి రోజుకు 300 ఎంతో ఇస్తోంది ప్రభుత్వం. హోమ్ గార్డ్స్కి 200 అనుకుంటాను, 300. హోమ్ గార్డ్ ఆ వ్యక్తి స్టాప్ బోర్డ్ పెట్టగానే, విత్ ద అథారిటీ గివెన్ బై ద గవర్నమెంట్, వెన్ హీ స్ట్రెచ్డ్ అవుట్ హిజ్ హ్యాండ్ టు ఆస్క్ ద పర్సన్ టు స్టాప్, దట్ ఫెలో మస్ట్ బి స్టాప్డ్. ఖచ్చితంగా అతను ఆగాల్సిందే. దట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. కనుక అక్కడ ఎందుకు ఆగాలి, నేను పెద్ద గొప్పవాడిని, నేను ఆగనంటానికి కుదరదు. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అతన్ని నియమించింది. సోదరి, సర్కారీ వారు ఇచ్చిన అధికారం మనం అర్థం చేసుకున్నప్పుడు అధికారం యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. ప్రభువు ఇచ్చిన అధికారం. ప్రభువు దేని మీద అధికారం ఇచ్చాడు? మనుషుల మీద అధికారం ఇవ్వలా. దురాత్మల మీద అధికారాన్ని ఇచ్చాడు, వ్యాధుల మీద అధికారాన్ని ఇచ్చాడు. నాట్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్స్. దేవుడే మనుషుల మీద అధికారిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎవరికైనా మనుషుల మీద అధికారం ఇస్తే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటో తెలుసా? మీ పైన అధికారిని నేనున్నానని తెలుసుకొని, మీరు నాకు జవాబు చెప్పాలని తెలుసుకొని, మీకు ఇవ్వబడిన అధికారాన్ని మనుషుల మీద మీరు చూపించమన్నాడు.
కనుక మనుషుల మీద దేవుడు ఎవరికి అధికారం ఇవ్వటానికి ఇష్టపడలేదు, తానే ఆ అధికారాన్ని ఉంచుకున్నాడు. కానీ సృష్టి మీద ఇచ్చాడు అధికారాన్ని, దురాత్మల మీద అధికారాన్ని ఇచ్చాడు, వ్యాధుల మీద అధికారాన్ని ఇచ్చాడు. శిష్యులను పిలిచి అంటున్నాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుండి ప్రతి వ్యాధిని, ప్రతి విధమైనటువంటి రోగాన్ని స్వస్థపరచండి అని అధికారాన్ని ఇచ్చి పంపాడు. మోషే తన చేతి కర్ర చేత అనేక అద్భుతాలు జరిగిస్తూ ముందుకెళ్ళాడు. ఆ చేతి కర్ర చాచినప్పుడు అనేక అద్భుతాలు జరిగాయి. ఎర్ర సముద్రము పాయలై ఆరిన నేలగా మారిపోయింది, తిరిగి సముద్రము ఉబ్బుకుతున్నదిగా కలిసిపోయింది. Their God was given him the authority to Moses. మోషేకి అధికారం ఇచ్చాడు. యేసు చేసిన కార్యాలను చూచిన పరిసయ్యులు ఇతరులు కూడాను దేవుడు యేసునకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించారనే రాసింది. కనుక అథారిటీ బిలాంగ్స్ టు గాడ్ అండ్ ఇట్ వాస్ గివెన్ టు క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈస్ గివింగ్ ద డిసైపుల్స్ టు ఆపరేట్ ద అథారిటీ విచ్ వాస్ గివెన్ బై గాడ్ టు హిమ్. దేవుని చేత యేసునకు అధికారం అనుగ్రహించబడింది. ఆ అధికారమును వినియోగించుటకు తన శిష్యులకు ఆయన అధికారాన్ని ఇస్తున్నాడు. ఆ అధికారాన్ని వినియోగించడానికి కూడాను అర్హతలు కావాలి. అవే ఈ అధ్యాయం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎలీషా గేహజీ చేతికి తన చేతి కర్రను ఇచ్చి షూనేమీయురాలు ఇంటికి వెళ్ళి కుమారుడు చనిపోయాడని ఏడుస్తోంది, ఆ బిడ్డ ముఖం మీద పెట్టమన్నాడు. పరిగెత్తుకెళ్ళి వాడు గేహజీ వెళ్ళి ఆ చనిపోయిన బిడ్డ మొహం మీద పెట్టాడు, లేగలేదు. కనుక అథారిటీ ఇవ్వటమే కాదు, అథారిటీ పొందిన వ్యక్తి దానిని ఆపరేట్ చేయగలగటం కూడా చేత కావాలి. కనుక శిష్యులు యేసు నామములో ఉన్న అధికారము చొప్పున వారు యోధా జనాంగము మధ్యకే పంపబడుతున్నారు. సోదరుడా, సోదరి, మీకు తెలిసిన ప్రతి క్రైస్తవునికి దేవుడు లోకములో అధికారాన్ని ఇచ్చాడు. To live a glorious and victorious Christian life, God has given us the authority. దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. యేసు ఏ అధికారముతో అయితే పనిచేశాడో అదే అధికారాన్ని ప్రతి విశ్వాసికి ప్రభు అనుగ్రహించాడు. ఆ అధికారాన్ని వినియోగించుకుని ఈ లోకంలో ముందుకు సాగుతామా, లోకము అడ్డు తొలగి మనకు స్థలం ఇస్తుంది అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. వారు స్వస్థపరచుటకును మరియు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును అధికారం పొందారు. రెండు విషయాలు ఇక్కడ చెప్పాడు, రెండు డిఫరెంట్గా చెప్పాడు. దురాత్మలను వెళ్ళగొట్టుట మరియు శారీరక వ్యాధులను వెళ్ళగొట్టుట. ఇట్స్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల కొరకు ఇది దైవ ప్రణాళిక కాదు. దురాత్మల చేత పీడించబడుట, వ్యాధుల చేత పీడించబడుట అది అపవాది సంబంధమైన ఆలోచన. కనుక వాటి నుంచి విడుదల, ఏదైతే మనుషులను కృంగజేస్తోందో, ఏదైతే మనుషులకు అసాధ్యంగా పరిగణించిందో దానిపైన అధికారాన్ని యేసు వారి చేతులలో ఉంచి వారిని ముందుకు కొనసాగమన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అధికారాలు ఇవ్వకపోతే పరిపాలన సాగదు. చూడండి, ప్రతి పోర్ట్ఫోలియోకి, ప్రతి పొజిషన్కి కొన్ని అధికారాలు కేటాయించబడి ఉంటాయి. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే ఉంటే కొన్ని అధికారాలు ఉంటాయి, ఎంపీ ఉంటే ఇంకా విస్తృతమైన అధికారాలు ఉంటాయి, మేయర్కి కొన్ని అధికారాలు ఉంటాయి, క్యాబినెట్ మినిస్టర్కి కొన్ని అధికారాలు ఉంటాయి, సహాయక మినిస్టర్కి మరికొన్ని అధికారాలు ఉంటాయి, ఐఏఎస్ అధికారులకు, ఐపీఎస్ అధికారులకు అధికారాలు ఉంటాయి. కనుక ఈ విధంగా అధికారాలు అనేవి అనుగ్రహించబడితేనే తప్ప అడ్మినిస్ట్రేషన్ సాగదు. యేసుక్రీస్తు ప్రభువుని పరిసయ్యులు, శాస్త్రులు అడిగింది అదే అడిగారు, ఏ అధికారంతో నీవు పనిచేస్తున్నావు అని అడిగారు. వాట్ ఈస్ ద అథారిటీ యు ఆర్ హ్యావింగ్ విత్ యూ? నీతో కలుగున్నది ఆ అధికారం ఎక్కడిది? ప్రభు చెప్పాడు, ఇది పరలోకం నుంచి ఇవ్వబడిన అధికారం అన్నాడు.
ఎందుకంటే ఆ రోజున యూదా కాలంలో, యేసయ్య జీవించిన కాలంలో యూదుల యొక్క పరిస్థితుల్లో ప్రధాన యాజకుల చేత అధికారం పొందిన వారే ఆ మతపరమైన కార్యక్రమాలు చేస్తుండేవారు. ఇప్పుడైతే ఈ శిష్యులు మొదలు పెట్టబోతున్నారు గొప్ప గొప్ప కార్యాలు. అంతకు మునుపు లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకుడు వీళ్ళే దేవుని యొక్క పనులు చేస్తుండేవాడు, దేవుని పేరిట కార్యాలు నిర్వహిస్తుండేవారు. ఇప్పుడు శిష్యులు బయలుదేరబోతున్నారు. ఒక రెవల్యూషన్, ఒక విప్లవాత్మకమైన పరిస్థితి ఆనాడు రాబోతోంది ఈ ప్రకటన ద్వారా. సోదరుడా, సోదరి, నీ జీవితంలో కూడా దేవుడు విప్లవాత్మకమైనటువంటి మార్పులను అనుగ్రహించగలడు, అనుమతించగలడు. దీనిని మనం నమ్మటం చేత కావాలి. 2వ వచనం, 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా 2 సీమోనులు, 2 యాకోబులు, మొత్తం 12 మంది. వరుసగా చెబుతాను. పేతురు, ఆంద్రేయ, బోత్ ఆర్ డైరెక్ట్లీ బ్రదర్స్, అన్నదమ్ములు, ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వారు. అలాగే బోయనర్గిస్ అని పిలువబడిన యాకోబు, యోహానులు కూడా జబదయి కుమారులుగా చెప్పబడ్డారు. ఓన్ బ్రదర్స్. వీరితో పాటుగా వరుసగా చదువుదాం. సీమోను మరియు ఆండ్రూస్, ఆందయ్య, జబదయి కుమారుడు అగు యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, ఈ సువార్త రాసింది ఆయనే, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి అని మారు పేరు గల లెబయి, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు, యూదా. 12 మంది పేర్లు ఇక్కడ రాశాడు. 12 మంది పేర్లలో మనకు అత్యధికమైన సమాచారం లభించేది ఎక్కువగా పేతురు గారి గురించి, యోహాను గారి గురించి. పేతురు 2 పత్రికలు రాశాడు. యోహాను మనకు 5 పుస్తకాలు రాశాడు క్రొత్త నిబంధనలో. యోహాను సువార్త, ప్రకటన గ్రంథం మరియు 3 పత్రికలు రాశాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి వీరిలో పేతురు ప్రధానమైన వాడుగా చెప్పబడుతున్నాడు. శిష్యులలో శ్రేష్ఠుడిగా గుర్తించబడుతున్నాడు. ఇక్కడ శిష్యుల పేర్లను ఇస్తున్నప్పుడు మొదట పేతురు అనబడిన సీమోన్ అనే పదాన్ని రాసినప్పుడు మత్తయి తనను వెనకకు పెట్టుకొని పేతురును ముందు పెట్టాడు. చాలా జాగ్రత్తగా వినాలి. 12 మంది శిష్యుల యొక్క జాబితా మత్తయి వ్రాస్తున్నప్పుడు పేతురు పేరు ముందు పెట్టాడు. కానీ పేతురు మొదట యేసు ప్రభువు వద్దకు రాలా, ఆంద్రేయ వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆంద్రేయ యేసు వద్దకు వెళ్ళి, నీవు ఎక్కడ ఉంటున్నావు బోధకుడా అని చెప్పి అడిగినవాడు. కనుక ఆంద్రేయ వెళ్ళి పేతురును తీసుకొని వచ్చాడు. కనుక పేతురు పెద్దవాడు, ఆంద్రేయ చిన్నవాడు. కానీ ఆంద్రేయ వెళ్ళి పేతురును తీసుకొచ్చాడు. పేతురు ప్రధాన శిష్యుడిగా ఎంచబడ్డాడు. కనుక పేతురును వారందరూ ప్రధాన శిష్యుడిగా ఎంచబడ్డారు. ఎందుకంటే ఈ మత్తయి సువార్త వ్రాయ పూనుకున్నప్పుడు అప్పటికే యేసు ఆరోహణమయ్యారు. యేసు 3.5 సంవత్సరాల పరిచర్య, శిలువ, మరణము, సమాధి, పునరుత్థానము మరియు ఆరోహణం అయ్యే ముందు తిబెరయ సముద్రం దగ్గర పేతురునకు సంఘము యొక్క బాధ్యతలను యేసు ప్రభు అప్పగించాడు. అందుకే పేతురు గారిని మిగిలిన శిష్యులందరూ కూడా ప్రధానమైన శిష్యుడిగా ఎంచి ఒప్పుకున్నారు. కనుక పేతురుని ప్రథమమైన వ్యక్తిగా వ్రాశాడు. తనను తర్వాత ఎక్కడో పెట్టుకున్నాడు. తన పేరు కామన్గా ఉంచుకున్నాడు. ఈ సువార్త వ్రాసిన అని అనొచ్చు, కానీ అనలేదు. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అనుకున్నాడు. కనుక దైవ సేవకుడు తనను బహిరంగపరుచుకోవటానికి చాలా నిదానించటం మంచిది. ఇతరులు మనలను బహిరంగపరచాలి తప్ప మనలను మనం బహిరంగపరుచుకునే కార్యక్రమం చేపట్టడం అనవసరం. ఇది సేవకులకు ఒక పాఠమే. కనుక చూడండి, ఇక్కడ జబదయి కుమారులు కూడాను ఫిషర్స్ మెన్. వాళ్ళు కూడాను చేపలు వృత్తిలోనే
ఉన్నారు, జాలరి వృత్తిలోనే ఉన్నారు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు ఒక పక్క ఫిషింగ్కి వెళ్తే యాకోబు యోహానులు మరొక ప్రక్క ఉన్నారు. కనుక వారు వలలు వేస్తున్నప్పుడు కోవర్కర్స్గా మనకు కనిపిస్తారు. వారిని ప్రభు కలిపి పిలిచాడు. ఆ నలుగురు పేర్లు వరుసగా వ్రాయబడ్డాయి. పేతురు, అంద్రయ్య, యాకోబు మరియు యోహాను. ఈ యోహానే యేసును ప్రేమించిన శిష్యుడు. పేతురు యేసును ప్రేమించిన శిష్యుడు. యోహాను యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు. కనుక ఈ నలుగురిలో ప్రప్రథమమైనటువంటి హతసాక్షి యాకోబు ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో మొట్టమొదటి హతసాక్షి యేసు కొరకు హేరోదు చేతిలో శిరశ్ఛేదనం చేయబడి చంపబడిన వాడుగా యాకోబు ఉన్నాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం సాక్ష్యం చెబుతోంది. తర్వాత ఫిలిప్పును గుర్చిన వర్తమానం ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో బర్తొలొమేయును గురించి ఎక్కువ సమాచారం కనపడదు. తోమాను గుర్చిన సమాచారం ఉన్నది. తోమా భారతదేశానికి వచ్చిన సువార్థికుడు. అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయ్య అని మారుపేరు గల లెబ్బయి, సీమోను, వీరిని గురించి బర్తొలొమేయు, వీళ్ళని గురించి తక్కువ సమాచారం. ఒక విధంగా జీరో ఇన్ఫర్మేషన్ మనకు న్యూ టెస్ట్మెంట్లో కనిపించడం లేదు. ఏమాత్రము కూడా సమాచారం ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఈక్వల్లీ దే ఆర్ అపోస్టల్స్ అండ్ దే గాన్ ఫర్ ద ఇవాంజలిజం ఆఫ్ క్రైస్ట్ ఇన్ టు దట్ పోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. కనుక భూదిగంతాల వరకు యేసు యొక్క సువార్త సాక్ష్యాన్ని పట్టుకొని వెళ్ళిన వాళ్ళు వీళ్ళే. ఆ తరువాత ఆయనను అప్పగించిన ఇస్కరియోతు అన్నప్పుడు ఆయన శిలువ మరణం అప్పటికే అయిపోయిందనేది ఈ రచనకు ముందే మనకు అర్థమవుతుంది. కనుక ఆయన పరలోకం చేరిపోయిన తరువాతటి రచనలుగా దీనిని మనం గ్రహించడానికి ఇది మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. ఇస్కరియోతు యూదా ఒక బందిపోటు మిత్రత్రయానికి చెందినటువంటి వాడిగా కనిపిస్తాడు. బరబ్బాస్, సెప్టాస్, డెస్మాస్లతో కలిసి తిరిగేటి వాడిగా చరిత్రలో మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇస్కరియోతు యూదా యొక్క ఆకాంక్ష రాజ్యస్థాపన, రోమియోల నుండి యూదులను విడిపించి స్వపరిపాలన చేసుకోవాలనేది అతని ఆలోచన, అతని కాంక్ష. రిలీజియస్ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తి ఇస్కరియోతు. అతనిలో రిపెంటెన్స్ లేదు, అతనిలో పశ్చాత్తాపం లేదు, అతని యందు పరిశుద్ధాత్మని యొక్క కార్యము జరగలేదు. అతడు శరీర ఉద్దేశంతో యేసును వెంబడించాడు. యేసును అప్పగించిన వాడు ఇతడే. సోదరుడా, సోదరి, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ 12 మంది శిష్యులను ఆయన పిలుచుకున్నాడు. ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే యేసు ఇస్కరియోతు యోధాను ముందే ఎరిగి ఉన్నాడు. క్యాన్ యూ డూ దట్ థింగ్? ఇతడు మోసం చేస్తాడు, తనను సిలువకు అప్పగిస్తాడని ఎరిగి యేసు యోధాను పిలుచుకున్నాడు. లేఖనాలు నెరవేరునట్లుగా ఇస్కరియోతు యోధాను ఆయన పిలిచాడు. కుమ్మరవాని పొలం కొనబడుతుందని చెప్పబడినటువంటి ఇర్మియా యొక్క లేఖనాలు నెరవేరుట కొరకు ఇస్కరియోతును ప్రేమించి ఇస్కరియోతు యోధాకు డబ్బు సంచి అప్పగించాడు. ద ట్రెజరర్ ఇన్ ద టీమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఇస్కరియోతు యోధా. జూడాస్ అన్నారు ఇంగ్లీష్లో. ఇస్కరియోతు యోధా. కనుక జూడాస్ ఇస్కరియట్ ఈ 12 మందిని ఆయన పిలిచి చెబుతున్న మాట 5వ వచనం నుంచి ఉంది. రేపటి దినం ధ్యానం చేద్దాం. చాలా గంభీరమైన వర్తమానాలండి ఇవన్నీ. ఇవి మన తరానికే కాదు, భవిష్యత్తు తరానికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వీటిని నిర్మాణం చేస్తున్నాడని గ్రహిస్తున్నాను. ఆయనకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. అపోస్తలులను పిలిచిన దేవా, మీ సేవకులుగా మమ్మను పిలిచినందుకు కృతజ్ఞతలు. మాకు అధికారం ఇచ్చారు, అది మాకు ఇంకా అర్థం కాలేదు.
మేము పొందిన అధికారం యొక్క పరిధి ఏమిటో మాకు అర్థమైతే మా బ్రతుకులు ఎలా ఉండవు ప్రభు, మా బ్రతుకులు ఎలా ఉండవు. మంటి ఘటాలలో మహిమ ఐశ్వర్యాన్ని ఇచ్చారు ప్రభు. ఇది అర్థం కాక ఇంకా చాలామంది క్రైస్తవులు ప్రభువా భిక్షగాళ్ళ వలె ప్రవర్తిస్తున్నారు. మేము భౌతిక అవసరాలు తీర్చబడుట కొరకు పిలువబడలేదు ప్రభు, పరలోకమందున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పిలువబడ్డాం. రాజుల కంటే గొప్పవారంగా పిలువబడ్డాం. లోకంలో క్రైస్తవ విశ్వాసి కంటే గొప్పవాడు లేడు. అట్టి మహిమోన్నత పిలుపులోనికి పిలువబడిన మేము నీ చిత్తము చేయుట నేర్పమని అడుగుతున్నాము ప్రభు. మీకు దుఃఖం కలిగించేటట్లుగా మేము జీవించకుండా చేయండి. మాకు నడక నేర్పండి. నీ యొద్దకు వస్తే తల ఎత్తుకొని జవాబిచ్చే ధన్యతనివ్వండి. రక్షకుడిని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.